జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. 102వ దివ్యదేశం కన్నమెన్నుం కడినగర్. ఈ దివ్యదేశాన్నే మనము దేవప్రయాగ అని పిలుస్తూ ఉంటాము. మరి ఆ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమన్మంగళ పుణ్యతీర్థ రుచిరే క్షేత్రే ప్రయాగాభిదే త్వాలింగ్యా ప్రియ పుండరీకలతికాం శ్రీనీలమేఘో విభుః రేజే మంగళదేవయాన నిలయః ప్రాక్వక్రతా సంస్థానగః భారద్వాజ మునీక్షితః కలిరిపు శ్రీ విష్ణు చిత్తస్తుతః. ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న స్వామికి నీలమేఘ పెరుమాళ్ అని పేరు. అమ్మవారు పుండరీకవల్లి. మంగళతీర్థ సమీపంలో మంగళ విమానంలో తూర్పుముఖంగా నిలబడి దర్శనమిస్తున్నారు. భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైన ఈ స్వామిని పెరియాళ్వార్లు, తిరుమంగయాళ్వార్లు మంగళాశాసనం చేశారు. ఉత్తర భారతంలో హిమవత్ పర్వత పాదంలో ఉండే క్షేత్రం ఈ కన్నమెన్నుం కడినగర్ అంటే దేవప్రయాగ. ప్రస్తుతం దీనికి దేవప్రయాగ అనే నామం. హరిద్వార్ నుండి బదరీపోవు మార్గంలో సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ క్షేత్రం. ఇక్కడ ఘటిక కాలం అంటే ఒక శ్వాసకు పట్టేటటువంటి సమయం అన్నమాట. ఆ ఘటిక కాలం భగవంతుణ్ణి ధ్యానిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది అంటారు. ఇలాంటి ఘటికా క్షేత్రాలు మూడింటిలో ఇది మూడవది. మొదటిది ఘటికాచలం. ఇది వచ్చేసి తిరుపల దగ్గరగా అంటే తిరుపతి నుంచి ఒక 2 గంటల జర్నీలో ఉంటుంది. ఇది షోలింగర్ అని పేరు. ఈ దివ్యదేశాన్ని మేము సేవించుకోవటం జరిగింది. అయితే మీరు కూడా సేవించుకుంటారని తెలియచెప్పటం. అలాగే తిరుక్కడిగై రెండవది కేరళలో తిరుక్కడి తానం. ఒకటి తిరుక్కడిగై అంటే షోలింగూరు, దాన్నే ఘటికాచలం అంటారు. అలాగే రెండవ దివ్యదేశం వచ్చేసి కేరళలోని తిరుక్కడి తానం. ఈ కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు మనం అందరం కూడా సేవించుకున్నాం చక్కగా. ఇప్పుడు మూడవది ఈ కండమెన్నుం కడినగర్ అంటూ ఈ మూడు వచ్చేసి ఘటికా క్షేత్రాలుగా ప్రసిద్ధి గావించాయి. ఘటికా క్షేత్రం అంటే ఒక్క శ్వాసకు పట్టే సమయం అక్కడ మనం పరమాత్మను ధ్యానిస్తే చాలట, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. అందుకని వీటికి ఘటికా క్షేత్రాలు అనేటటువంటి ఇంకొక నామం కూడా. ఇది గంగా తీర్థంలో ప్రసిద్ధ క్షేత్రం. సెతుముకన్ కయ్యిల్ సెతుప్పుయంతాలిల్ శంకరన్ సెడయ్యనిల్ అని ఆల్వార్లు కీర్తించినట్లుగా చతుర్ముఖిని హస్తాలని, చతుర్భుజిని శ్రీపాదాలని, శంకరుని జటాజుటాన్ని అలంకరించిన గంగా నదీ తీర దివ్య దేశం ఈ దేవప్రయాగ. గంగా గంగా అను నామోచ్చరణ చేతనే సర్వపాపాలను పరిహరించే పవిత్ర గంగా తీర దివ్యదేశం ఈ కన్నమెన్నుం కడినగర్. అనేక జన్మార్జిత పాపరాశిని క్షణమాత్రంలోనే రూపుమాపే పుణ్య నదీమ తల్లి ఈ గంగానది. ఆ గంగానది శీతల స్వీకరణములచే పవిత్రమైన ప్రదేశమే ఈ దేవప్రయాగ. ఒకచోట కన్నమెన్నుం కడినగర్ అని, మరొక చోట దేవప్రయాగ అని ఉచ్చరించటం ఎందుకు అంటే అవి రెండు కూడా మనకు తెలుస్తాయన్న ఉద్దేశంగా తెలియచెప్పటము. ఇంద్రుని ఐరావతం, ఇంద్రాది దేవతలు, అప్సరసలు మొదలైన వారు పూజించి స్నానమాడి పునీతులైన కారణాన ఈ క్షేత్రానికి దేవప్రయాగ అంటే దేవతలు కూడా స్నానాదులు ఆచరించి పునీతమైనటువంటి కారణాన దేవప్రయాగ అనే పేరు వచ్చింది. పూర్వము త్రేతాయుగంలో అంటే రామరాజ్య పాలనా సమయంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సాక్షాత్తు నారాయణమూర్తిని దర్శించాలని తపస్సు చేయటం ప్రారంభించారు.
ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ఈ పర్వత పానుపుపై దర్శనమిచ్చాడట. తరువాత దేవశర్మ కోరికపై అక్కడే అర్చారూపంలో దర్శనమిస్తున్నాడు. దేవశర్మ కారణాన స్వామి కొలువు తీరటం చేత ఈ క్షేత్రానికి దేవప్రయాగ అనేటటువంటి ఇంకొక కారణాన్ని కూడా మనకు పెద్దలు తెలుపుతున్నారు. బదరి మార్గంలో ఉండే ఈ దేవప్రయాగ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హిమవత్ పర్వత ప్రాంతంలో హరిద్వార్ నుండి బదరి వరకు 5 ప్రయాగలు ఉన్నాయి. ఒకటి రుద్రప్రయాగ, రుద్రుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. 2 దేవప్రయాగ, అంటే దేవతలు అలాగా ఆల్వార్లు కీర్తించినటువంటి దివ్యక్షేత్రం. 3 కర్ణప్రయాగ, కర్ణుని గాథకు సంబంధించినటువంటిది. 4 విష్ణుప్రయాగ, నారదమునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమైనటువంటి ప్రదేశం. 5 నందప్రయాగ, శకుంతల గాథతో సంబంధం కలిగి ఉంటుంది. ఇలా ఈ 5 ప్రయాగలను తెలియచెప్తారు. అలకనందా నది భగీరథిలో సంగమించు స్థలం ఇది. పూర్వం సగరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య కుమారుడు అసమంజసుడు. ఇతని దుష్ప్రవర్తన సహించలేని సగరుడు రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు బయటికి. అప్పటికే అసమంజసుడికి వివాహమయ్యి అంశుమంతుడనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇక సగరునికి 2వ భార్య వల్ల 60,000 మంది సంతానం కలిగారు. వారి సహాయంతో సగరుడు 99 అశ్వమేధ యాగాలు చేశారు. 100వ అశ్వమేధ యాగం పూర్తి చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది అని. దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది. అయ్య బాబోయ్, నా సీటుకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని. ఎలాగైనా సరే ఈ 100వ అశ్వమేధ యాగాన్ని ఆప్ చేయాలనుకున్నారు ఇంద్రుడు. వెంటనే అశ్వమేధ యాగానికి విడిచిపెట్టిన అశ్వాన్ని అపహరించి పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని ఆశ్రమంలో కట్టేశారు. సగరుడు ఆ అశ్వాన్ని వెతకటానికి కొడుకులను పంపించాడు. వారు భూమండలమంతా వెతికినా అశ్వం కనపడలేదు. చివరకు వారు భూమిని తవ్వుకుంటూ పాతాళ లోకానికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో అశ్వం కనిపించింది. ఆ మహర్షే తమ అశ్వాన్ని అపహరించి ఉంటాడని భావించిన సగరపుత్రులు ముందు వెనక ఆలోచించకుండా కపిల మహామునిని అవమానించారు. దాంతో ఆయన అనుగ్రహించాడు. దానితో ఆయన అనుగ్రహించటం ఆపివేసి ఆగ్రహించటం మొదలుపెట్టారు. ఆ ఆగ్రహ జ్వాలల్లో సగరపుత్రులు 60,000 మంది కూడా మాడి మసైపోయారు. అంశుమంతుడు అశ్వాన్ని తెచ్చి యాగం పూర్తి చేయించాడు. అంటే సగరుని పెద్ద భార్య కుమారుడు, మనవడు. కానీ తన తల్లిదండ్రులకు ఉత్తమ గతులు కలగటం ఎలా? అందుకని విష్ణు పాదాల నుంచి పుట్టిన పవిత్ర గంగను పాతాళానికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం ప్రారంభించాడు. గంగని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలించేలోగానే అతని ఆయువు కాస్త ముగిసిపోయింది. ఆ అంశుమంతుని తరువాత ఆ వంశీయుడైన భగీరథుడు గంగను తీసుకుని రావటానికి ప్రయత్నం చేశాడు. గంగను ఆమెను ధరించటానికి శివుణ్ణి ప్రార్థించి గంగను భూమికి అవతరింప చేశాడు. ఆమె పరవళ్ళు తొక్కుతూ జహ్ను అనే మహాముని ఆశ్రమాన్ని తడిపివేసింది. దాంతో ఆయనకు కోపం వచ్చింది. గంగను పూర్తిగా పానం చేశాడు, అంటే మింగేశారన్నమాట, తాగేశారు. తాను కష్టపడి భూమికి తెచ్చిన గంగను జహ్ను పానం చేసేటప్పటికి భగీరథుడికి విచారం పుట్టుకొచ్చింది. అతడు మహాముని పాదాలపై పడి కరుణించి గంగను విడిచిపెట్టవలసినదిగా ప్రార్థించారు. జహ్ను మహాముని భగీరథుని కోరికను మన్నించి ఎంగిలి కాకుండా ఉండటానికని గంగను తన చెవి నుండి విడిచిపెట్టాడు. ఆ కారణాన దానికి జాహ్నవి అనేటటువంటి మరొక పేరు ఈ గంగా నదికి. ఇలా ఎన్నో కష్టాలకు ఓర్చి గంగను పాతాళానికి తీసుకుని పోయి సగరపుత్రుల భస్మ రాశిపై ప్రవహింపచేసి వారికి ఉత్తమ గతులను కలిగించారు భగీరథుడు. ఆ కారణం చేత గంగకు భాగీరథి అనే మరొక పేరు కూడా వచ్చింది.
ఇక్కడ అలకనందా నది భాగీరథి నదిలో కలుస్తుంది. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఇతడు ధనాధిపుడు. ఈయన రాజధాని అలకాపురి. అక్కడ నుండి భూమికి దిగినదే ఆ అలకనంద. అలకనంద ఈ దేవప్రయాగలో గంగా నదిలో కలుస్తుంది. ఈ నదీ సంగమ ప్రదేశం అతి సుందరంగా ఉంటుంది. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ, దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు, వ్యాస, పరాశరాది మహర్షులు తపస్సు చేశారు అని ప్రసిద్ధి. అందుకు నిదర్శనంగా ఈనాడు వ్యాస్ ఘాట్ మనకు దర్శనమిస్తుంది. ఆనాడు రావణ వధానంతరము రావణుని పత్ని మండోదరి శ్రీరామచంద్రుణ్ణి దర్శించి తమసహా పరమోదాత శంఖచక్ర గదాధర అంటూ పరమపదంలో వేంచేసి ఉండే శంఖచక్ర గదాధరుడే ఈ శ్రీరామచంద్రుడు అని ఈ దేవప్రయాగలో ఉన్నటువంటి స్వామిని ప్రస్తుతించింది. ఆనాడు ఆమె దర్శించినట్లే చతుర్భుజాలతో శంఖచక్రాలతో నేటికి మనకు దర్శనమిస్తున్నారు స్వామి ఈ క్షేత్రంలో. ఈ స్వామిని రఘునాథ్జీ అంటూ ఇక్కడ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అలా రావణుడి చెల్లెలైనటువంటి శూర్పణ ముక్కును, ఆమెకు అన్నైన రావణుణ్ణి తలను ఛేదించి అయోధ్యకు మరలి వచ్చిన పురుషోత్తముడైన దాశరథికి నిత్యవాసం ఈ కన్నమెన్ను కడినగర్ అంటూ కీర్తిస్తారు ఆల్వార్లు. అలా ఈ రఘునాథ్జీ మందిరానికి వెనుక హనుమాన్ ఆలయం ఉంది, తప్పక దర్శించవలసినది అంటూ తెలియపరుస్తున్నారు. ఇక్కడ అలకనందా నదిపై ఉండే లక్ష్మణజూల, వ్యాస్ఘాట్, వామన గుహ, శ్రీరామచంద్రుడు యజ్ఞం చేసిన రోజుల్లో ఉపయోగించిన శిలా సింహాసనం మొదలైనవి ఇక్కడ చూసేటటువంటి ప్రదేశాలు. అలా ఈ కన్నమెన్నుం కడినగర్ అనేటటువంటి దివ్యదేశాన్ని భోగ్యంగా తెలుసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు దేవప్రయాగ కన్నమెన్నుం కడినగర్ దివ్యక్షేత్ర వైభవం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ ప్రదేశం గురించి ఒకసారి చూస్తూ విందామా? చూడండి ఎంత వైభవంగా ఉందో ప్రకృతి సౌందర్యం. ఆ కొండలపైన వేంచేసి ఉన్నాడు ఆ శ్రీరామచంద్రుడు, నీలమేఘ పురుషోత్తముడు. ఎంత వైభవంగా ఉంది, మీకు జూమ్ చేసి చక్కగా వీక్షిస్తారని. ఇటుపక్క ఆకుపచ్చగా, అటువైపు నసైన్ కలర్గా రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకటి అలకనంద నది, ఒకటి భాగీరథి నది. ఈ రెండు కలయిక ఇక్కడ మనకు కనపడుతుంది. కలయికనే ప్రయాగ అని పిలుస్తుంది. చూడండి కొండలు, ఆ కొండలపైన వాళ్ళ నివాస స్థానాలు, అలాగే ఆ పైన కోవెల కనపడుతూ ఉంది. ఎంత వైభవంగా ఉందో ఈ ప్రకృతి సౌందర్యం అంతా. கங்கை கங்கை என்ற வாசகத்தாலே கருவினை கதை கண்ணமென்னும் கடினகரே నమాపురం ననుగానాంతకం విసిరుం నమోత్తమనగర్తాన్. ఈ దేవప్రయాగ దివ్యక్షేత్రంలో చక్కగా కంచి నుండి వేంచేసినటువంటి ప్రతివాది భయంకర అన్నస్వామి వారు మా భాగ్యంగా
వారు మాకు దీవెనలు అందించారు. వారితో కలిసిన ఈ ఫోటో మీ ముందు ఉంచుతున్నాను.